ఏపీలోని పలు కోర్టులకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఏలూరుతో పాటు అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో బాంబు స్క్వాడ్లతో కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేశారు. కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని మైక్లో పోలీసులు హెచ్చరించారు. దీంతో కోర్టు ప్రాంగణంలో లాయర్స్, సిబ్బంది, కక్షిదారులు పరుగులు తీశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అడిగి తెలుసుకుందాం. జయరాజ్, అసలు ఏం జరుగుతోంది? మొన్న కర్ణాటకలో ఇలానే బాంబు బెదిరింపులు వచ్చాయి కోర్టులకి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏమంటున్నారు? సునీల్, ఈ రోజు అటు అనంతపురం ఇటు ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టు ఆవరణ నుంచి లాయర్లు, కక్షిదారులు బయటికి వెళ్లాలని బాంబు స్క్వాడ్ పోలీసులు వారిని హెచ్చరికలు జారీ చేశారు. ముందుగా అనంతపురం జిల్లా కోర్టుకి బెదిరింపులు వచ్చాయి. కోర్టు ఆవరణ నుంచి లాయర్లు పరుగులు తీశారు. కోర్టు ఆవరణలో పోలీసులు, బాంబు స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించారు. అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా తనిఖీలు జరుగుతామని, అదేవిధంగా ఏలూరు కోర్టు ప్రాంగణంలో బాంబు బెదిరింపు రావడంతో మొత్తం కోర్టులో నుంచి కక్షిదారులు, న్యాయవాదులు, అదేవిధంగా లాయర్లు కూడా పూర్తిగా పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే విషయం తెలుసుకున్నటువంటి బాంబు స్క్వాడ్ సిబ్బంది కోర్టు ప్రాంగణంలోకి వచ్చి తనిఖీలు నిర్వహించారు. కోర్టు ప్రాంగణం అంతా ఖాళీ చేసి వెళ్లాలని మైకుల ద్వారా ప్రచారం చేశారు. ప్రస్తుతం 2 చోట్ల కూడా తనిఖీలు జరుగుతామని, మొత్తం మీద చూస్తే 2 చోట్ల కూడా కోర్టు ప్రాంగణంలో బాంబు బెదిరింపులు రావటం అనేది ఇటీవల సర్వసాధారణమైంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దిశగా పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే బాంబు కోర్టు సెషన్స్ ప్రారంభమైన మరికొద్ది సేపట్లోనే బాంబు బెదిరింపు కాల్స్ రావటం, దీంతో అక్కడ ఒక భయానకమైనటువంటి ఆందోళన వాతావరణం రావడంతో కక్షిదారులు, న్యాయవాదులు కూడా పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఆ ప్రాంగణం అంతా కూడా ఖాళీ చేయాలని చెప్పి బాంబు స్క్వాడ్ పోలీసులు మైకుల ద్వారా ప్రచారం చేశారు. మొత్తం మీద చూస్తే దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందనే దిశగా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.